ఎస్, ఇది కంఠస్థ పద్యం, ఉత్పలమాల పద్యపాదం. ఒక్కటి గుర్తుంచుకోండి, రెండవ అక్షరం సేమ్ అక్షరం ఉంటుంది, ద. ఎక్కడ ఆపాలి అన్నది. ఓకే, ఇది చాలా కామన్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, పెద్ద ముత్తైదువ, ము అక్కడ రాశాడు, ముత్తైదువ. టేక్ యువర్ బుక్స్ అండ్ రీడ్ అలాంగ్ విత్ మీ. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ యాదిమశక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లునన్. దిస్ ఇస్ పోయం. ఇంకొకసారి వింటే ప్రతిపదార్థం చూస్తే ఈజీ అయిపోతుంది. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ యాదిమశక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబుల్ గల్లు గల్లునన్. ఫస్ట్ ప్రతిపదార్థం చదివితే పద్యం అదే వస్తుంది. వేద అంటే ఏంటి? వేదాలు. పురాణ, పురాణాలు. విడదీయండి ఫస్ట్ వర్డ్, వేద పురాణ, పురాణాలు. శాస్త్ర, శాస్త్రాలు. పదవి, నిర్దేశించే, వేద పురాణ శాస్త్రాలను నిర్దేశించే. నదవీయసి అయినా, జ్ఞాన స్వరూపిణి అయినా. పెద్ద ముత్తైదువ, పెద్ద ముత్తైదువ, పెద్ద ఇల్లాలు. వన్స్ అగైన్, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, పదవి నిర్దేశించే, పదవి నదవీయసి అయిన, జ్ఞానస్వరూపిణి అయిన పెద్ద ముత్తైదువ, పెద్ద ఇల్లాలు. కాశికానగర, సెవెంత్ వర్డ్ ఇది సిక్స్త్ వర్డ్. కాశీనగరము యొక్క హాటకపీఠ, స్వర్ణపీఠ. స్వర్ణ హాటకము అంటే బంగారము, పీఠ స్వర్ణపీఠ. శిఖరాదిరూఢ, శిఖరాన్ని అధిరోహించి ఉన్న. శిఖర ప్లస్ అధిరూఢ, శిఖరాన్ని అధిరోహించి ఉన్న. ఆ ప్లస్ ఆదిమ శక్తి, ఆ ప్లస్ ఆదిమ శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ యాదిమ శక్తి. ఇక్కడ ఎడాగమ సంధి అయిపోయింది, ఎడాగమం వచ్చేసింది. ఓకే, ఆ ఏమైపోయింది? యా అయిపోయింది. ఈ ఆ ప్లస్ యాదిమ శక్తి ఏమైపోద్దంటే ఈ దీర్ఘం ఏమో పొట్టు అయిపోద్ది. ఆ ఈ యా కిందేమో ద్విత్వం వచ్చేసి అయ్యాదిమ శక్తి. ఇక్కడేమో ఎడాగమ సంధి, ఇక్కడేమో త్రిక సంధి. ఆ ప్లస్ ఆదిమ శక్తి టోటల్ గా ఏమి సంధి అవుతుందంటే ఎడాగమ త్రిక సంధి. ఓకే, మళ్ళా పోయంలోకి వచ్చేది. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, పదవి నిర్దేశించే శక్తి కలిగిన, నదవీయసి అయిన, జ్ఞానస్వరూపిణి అయిన పెద్ద ముత్తైదువ, పెద్ద ఇల్లాలు. కాశీనగరము అనే, కాశీనగరము అనే. హాటకపీఠ, బంగారము స్వర్ణపీఠ. శిఖరాన్ని అధిరూఢ, అధిరోహించి ఉన్న. ఆదిమ శక్తి, ఆ ఆదిశక్తి. శిఖ అధిరూఢ, శిఖ అనేది 9th వస్తుంది, అధిరూఢ అనేది 10th వస్తుంది, ఆదిమ శక్తి అనేది 11th వస్తుంది. ఆ ఆదిశక్తి పార్వతీమాత, ఆదిమ శక్తి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇటు వచ్చేద్దాం. హస్త, చేతి యొక్క.
ఆదిమశక్తి. సరే ఇక్కడికి వచ్చేది రత్న ఖచిత, రత్నాలతో పొదిగిన, రత్నాలతో 12, ఖచిత 13, రత్నాలతో పొదిగిన ఆభరణంబులు నగలు గల్లుగల్లునన్, గల్లుగలమనగా రత్నాలు పొదిగిన నగలతో, నగలు గల్లుగల్లు మనగా, రత్నాలు పొదిగిన నగలు గల్లుగలమనే శబ్దము చేస్తుండగా హస్త సంజ్ఞ ఆదర లీల, ఆదరముతో, ఆదరలీల ఆదరముతో చాలా విలాసముగా, హస్త సంజ్ఞ చేతి సంజ్ఞలతో, రత్నాలు, ఖచిత పొదిగిన, ఖచిత, ఆభరణంబుల్ 14, ఆభరణంబుల్ నగలు 15, గల్లుగలు మనుచుండగా ఆధరముతో, ఆదరలీల ఆధరముతో 16, హస్త సంజ్ఞలతో చేతి సైగలతో ఇటు రమ్మని పిలిచే 18, ఇటు రమ్మని ఇటురా అని పిలిచింది. ఇది దీని యొక్క ఆర్డర్. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ యాదిమశక్తి సంయమివరా, ఆగరా ఓ సంయమేంద్ర ఆగు, సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్నఖచితాభరణంబుల్ గల్లు గల్లునన్. ఈ పోయం వచ్చే వరకు చదవాల్సిందే, డౌట్ ఉన్నప్పుడు వినాల్సిందే. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోయం చదవాలి, పద్యం రాయాలి. ఇది మీకు ఒక 30 to 40 minutes పడుతుంది. ఇక్కడ వరకు రివిజన్ చేశాక విల్ స్టార్ట్ ద సెకండ్ పార్ట్. భావం మీకు తెలుసు కదా. వేద పురాణాలను నిర్దేశించే జ్ఞాని అయిన పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువ కాశీనగరము అనే బంగారపు పీట యొక్క శిఖరము మీద ఎక్కిన ఆ ఆదిశక్తి ఇటు రా అని రత్నఖచితాభరణాలు గల్లుగల్లమనగా చేతి సంజ్ఞలతో పిలిచింది. ఎవరిని పిలిచింది? వ్యాస మహర్షిని పిలిచింది. ఇటు రా అని పిలిచింది. భావము, ప్రతిపదార్థము, పద్యము వెరీ ఇంపార్టెంట్.